క్యాన్సర్ ని తొలి దశలో గుర్తించినట్లయితే ప్రాణాలని కాపాడవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు. ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్ అనే నినాదం ప్రతి ఒక్క క్యాన్సర్ డాక్టర్ కానీ లేకపోతే రెగ్యులర్ డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే మీకు ఒకవేళ సిమ్టమ్స్ కనుక వచ్చినట్లయితే త్వరగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీరు ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసినట్లయితే క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. క్యాన్సర్ అనేది క్యూర్ అవ్వదు, ఒకసారి డిటెక్ట్ అయితే ఇంకా మన లైఫ్ ఇంకా డెత్ సెంటెన్సే అనే రోజులు పోయాయండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 క్యాన్సర్ ని 95% పైగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ అండ్ బ్లడ్ క్యాన్సర్ కానీ, లింఫోమాస్ ని కానీ చాలా ఎక్కువ సంవత్సరాలు జీవితాన్ని ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ క్యూర్ అని చెప్పాలి అంటే కనుక అది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 క్యాన్సర్స్ కి మాత్రమే క్యూర్ అవుతుందని చెప్పగలుగుతాము. ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే అంత త్వరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలుగుతాం. రైట్ డిసిషన్ ని, రైట్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. దీనిలో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఒక విభాగం అయితే సర్జరీ, రేడియేషన్ ఇంకో విభాగం. ప్రతి పేషెంట్ కి స్టేజ్ ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ ని క్యూరేట్ చేయడం జరుగుతుంది. వేరే ఏ జబ్బుకి దేనికి కూడా డయాగ్నోస్ అయిన వెంటనే పేషెంట్ కి ఈ పరంగా వెళ్ళాలని చెప్పి ఉండదండి. క్యాన్సర్ పేషెంట్ కి మాత్రం స్టేజ్ ని బట్టి ఒక దిశగా, ఒక స్ట్రక్చర్డ్ గా ఒక ప్లాన్ క్రియేట్ అవుతుంది. సో దాని ప్రకారమే డే 1 వాళ్ళకి మొత్తం అంతా కూడా ఇలా చేస్తాం ట్రీట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. కొన్ని నెలల ట్రీట్మెంట్ సీక్వెన్స్ గా ఒకదాని తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యుద్ధం గెలవాలి అంటే అన్ని అస్త్రాలు యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్ అండ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఎర్లీ టు డిటెక్ట్ ఎర్లీ.